నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. బైక్ కారు ఉన్న వారి ఇంటి బీపీఎల్ కార్డు రద్దవుతుందా? తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ కార్డు అనేది ప్రధానంగా రేషన్ పొందడానికి ఉపయోగించే పత్రం. దీని ద్వారా మీరు రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకించి మన కర్ణాటకలో మాట్లాడితే రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అమలు చేసినని హామీ పథకాలు రావాలి. రేషన్ కార్డు లేకుండా పోతే ఈ పథకాలు పొందడం అసాధ్యమని చెప్పవచ్చు. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో సరిగ్గా గమనిస్తే గత ఏడాదిన్నర కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎలాంటి పనులు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బీపీఎల్ రేషన్ కార్డు పొందడం అధికారికంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అర్హులు లేకపోయినా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీపీఎల్ రేషన్ కార్డును జారీ చేయడం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఇది ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ లేదా ఇతర పథకాలు కావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి మరింత ఆసరాగా నిలిచేందుకు ఈ రేషన్ కార్డును కూడా అందజేసి పథకాల ప్రయోజనాలను అందజేస్తామన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డు పొంది వారి ఆట ఇంకా సాగడం లేదు. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించగా అలాంటి రేషన్ కార్డుదారులపై విచారణ జరిపి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. మీ ఇంట్లో బీపీఎల్ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉంటే మీరు బీపీఎల్ రేషన్ కార్డును ఉపయోగించలేరు. ఈ విషయమై పలు న్యాయధరుల దుకాణాలకు సమాచారం పంపగా వారి రేషన్ కార్డులకు ఎలాంటి రేషన్ ఇతర పథకాలు అందించలేమని స్పష్టం చేశారు. ఏ విధంగా అర్హులు లేకపోయినా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డులు వంటి అనేక కుటుంబాలు రేషన్ కార్డును రద్దు చేసి పని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు బీపీఎల్ రేషన్ కార్డు సౌకర్యాలను పొందేందుకు అర్హులు కాదని తెలుసుకోండి. బైక్ కారు ఉన్న వారి ఇంటి బీపీఎల్ కార్డు రద్దవుతుందా? తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ కార్డు అనేది ప్రధానంగా రేషన్ పొందడానికి ఉపయోగించే పత్రం. దీని ద్వారా మీరు రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకించి మన కర్ణాటకలో మాట్లాడితే రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అమలు చేసినని హామీ పథకాలు రావాలి. రేషన్ కార్డు లేకుండా పోతే ఈ పథకాలు పొందడం అసాధ్యమని చెప్పవచ్చు. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో సరిగ్గా గమనిస్తే గత ఏడాదిన్నర కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎలాంటి పనులు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బీపీఎల్ రేషన్ కార్డు పొందడం అధికారికంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అర్హులు లేకపోయినా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీపీఎల్ రేషన్ కార్డును జారీ చేయడం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఇది ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ లేదా ఇతర పథకాలు కావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి మరింత ఆసరాగా నిలిచేందుకు ఈ రేషన్ కార్డును కూడా అందజేసి పథకాల ప్రయోజనాలను అందజేస్తామన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డు పొంది వారి ఆట ఇంకా సాగడం లేదు. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించగా అలాంటి రేషన్ కార్డుదారులపై విచారణ జరిపి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. మీ ఇంట్లో బీపీఎల్ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉంటే మీరు బీపీఎల్ రేషన్ కార్డును ఉపయోగించలేరు. ఈ విషయమై పలు న్యాయధరుల దుకాణాలకు సమాచారం పంపగా వారి రేషన్ కార్డులకు ఎలాంటి రేషన్ ఇతర పథకాలు అందించలేమని స్పష్టం చేశారు. ఏ విధంగా అర్హులు లేకపోయినా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డులు వంటి అనేక కుటుంబాలు రేషన్ కార్డును రద్దు చేసి పని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు బీపీఎల్ రేషన్ కార్డు సౌకర్యాలను పొందేందుకు అర్హులు కాదని తెలుసుకోండి. బైక్ కారు ఉన్న వారి ఇంటి బీపీఎల్ కార్డు రద్దవుతుందా? తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ కార్డు అనేది ప్రధానంగా రేషన్ పొందడానికి ఉపయోగించే పత్రం. దీని ద్వారా మీరు రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకించి మన కర్ణాటకలో మాట్లాడితే రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అమలు చేసినని హామీ పథకాలు రావాలి. రేషన్ కార్డు లేకుండా పోతే ఈ పథకాలు పొందడం అసాధ్యమని చెప్పవచ్చు. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో సరిగ్గా గమనిస్తే గత ఏడాదిన్నర కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎలాంటి పనులు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బీపీఎల్ రేషన్ కార్డు పొందడం అధికారికంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అర్హులు లేకపోయినా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీపీఎల్ రేషన్ కార్డును జారీ చేయడం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఇది ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ లేదా ఇతర పథకాలు కావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి మరింత ఆసరాగా నిలిచేందుకు ఈ రేషన్ కార్డును కూడా అందజేసి పథకాల ప్రయోజనాలను
ప్రయోజనాలను అందజేస్తామన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డు పొంది వారి ఆట ఇంకా సాగడం లేదు. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించగా అలాంటి రేషన్ కార్డుదారులపై విచారణ జరిపి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. మీ ఇంట్లో బీపీఎల్ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉంటే మీరు బీపీఎల్ రేషన్ కార్డును ఉపయోగించలేరు. ఈ విషయమై పలు న్యాయదారుల దుకాణాలకు సమాచారం పంపగా వారి రేషన్ కార్డులకు ఎలాంటి రేషన్ ఇతర పథకాలు అందించలేమని స్పష్టం చేశారు. ఏ విధంగా అర్హులు లేకపోయినా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డులు వంటి అనేక కుటుంబాలు రేషన్ కార్డును రద్దు చేసి పని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు బీపీఎల్ రేషన్ కార్డు సౌకర్యాలను పొందేందుకు అర్హులు కాదని తెలుసుకోండి. బైక్ కారు ఉన్న వారి ఇంటి బీపీఎల్ కార్డు రద్దవుతుందా? తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ కార్డు అనేది ప్రధానంగా రేషన్ పొందడానికి ఉపయోగించే పత్రం. దీని ద్వారా మీరు రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకించి మన కర్ణాటకలో మాట్లాడితే రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అమలు చేసినని హామీ పథకాలు రావాలి. రేషన్ కార్డు లేకుండా పోతే ఈ పథకాలు పొందడం అసాధ్యమని చెప్పవచ్చు. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో సరిగ్గా గమనిస్తే గత ఏడాదిన్నర కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎలాంటి పనులు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బీపీఎల్ రేషన్ కార్డు పొందడం అధికారికంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అర్హులు లేకపోయినా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీపీఎల్ రేషన్ కార్డును జారీ చేయడం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఇది ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ లేదా ఇతర పథకాలు కావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి మరింత ఆసరాగా నిలిచేందుకు ఈ రేషన్ కార్డును కూడా అందజేసి పథకాల ప్రయోజనాలను అందజేస్తామన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డు పొంది వారి ఆట ఇంకా సాగడం లేదు. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించగా అలాంటి రేషన్ కార్డుదారులపై విచారణ జరిపి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. మీ ఇంట్లో బీపీఎల్ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉంటే మీరు బీపీఎల్ రేషన్ కార్డును ఉపయోగించలేరు. ఈ విషయమై పలు న్యాయదారుల దుకాణాలకు సమాచారం పంపగా వారి రేషన్ కార్డులకు ఎలాంటి రేషన్ ఇతర పథకాలు అందించలేమని స్పష్టం చేశారు. ఏ విధంగా అర్హులు లేకపోయినా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డులు వంటి అనేక కుటుంబాలు రేషన్ కార్డును రద్దు చేసి పని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు బీపీఎల్ రేషన్ కార్డు సౌకర్యాలను పొందేందుకు అర్హులు కాదని తెలుసుకోండి. బైక్ కారు ఉన్న వారి ఇంటి బీపీఎల్ కార్డు రద్దవుతుందా? తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ కార్డు అనేది ప్రధానంగా రేషన్ పొందడానికి ఉపయోగించే పత్రం. దీని ద్వారా మీరు రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకించి మన కర్ణాటకలో మాట్లాడితే రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అమలు చేసినని హామీ పథకాలు రావాలి. రేషన్ కార్డు లేకుండా పోతే ఈ పథకాలు పొందడం అసాధ్యమని చెప్పవచ్చు. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో సరిగ్గా గమనిస్తే గత ఏడాదిన్నర కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎలాంటి పనులు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బీపీఎల్ రేషన్ కార్డు పొందడం అధికారికంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అర్హులు లేకపోయినా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీపీఎల్ రేషన్ కార్డును జారీ చేయడం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఇది ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ లేదా ఇతర పథకాలు కావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి మరింత ఆసరాగా నిలిచేందుకు ఈ రేషన్ కార్డును కూడా అందజేసి పథకాల ప్రయోజనాలను అందజేస్తామన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డు పొంది వారి ఆట ఇంకా సాగడం లేదు. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించగా అలాంటి రేషన్ కార్డుదారులపై విచారణ జరిపి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. మీ ఇంట్లో బీపీఎల్ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉంటే మీరు బీపీఎల్ రేషన్ కార్డును ఉపయోగించలేరు. ఈ విషయమై పలు న్యాయదారుల దుకాణాలకు సమాచారం పంపగా వారి రేషన్ కార్డులకు ఎలాంటి రేషన్ ఇతర పథకాలు అందించలేమని స్పష్టం చేశారు. ఏ విధంగా అర్హులు లేకపోయినా నకిలీ పత్రాలు ఇచ్చి బీపీఎల్ రేషన్ కార్డులు వంటి అనేక కుటుంబాలు రేషన్ కార్డును రద్దు చేసి పని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ మీరు బీపీఎల్ రేషన్ కార్డు సౌకర్యాలను పొందేందుకు అర్హులు కాదని తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.